కేవలం అవినీతి కొరకే ఆ అమరావతిని ఏర్పాటు చేస్తున్నారు. అది దేవతల రాజధాని కాదు, దయ్యాల రాజధానిగా తయారవుతుందని చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా తెలియజేస్తూ, అది RRR అన్నారు. RRR కాదు, PP. పైసలు, పత్రికలు, మూడోది పోలీసులు. ఈ ముగ్గురిని మేనేజ్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, అధోగతిలో ఉన్నారు. వాళ్ళకి ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు. ఒకప్పుడు 3,000 రూపాయలు ఇస్తుంటే నెలకి కనీసం 1,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు. విద్యార్థులు మరి యూనివర్సిటీల్లోనే కాదు, ఆర్ట్స్ కళాశాలలోనే కాదు, MBBSలే కాదు, బీటెక్లు, అగ్రికల్చర్ అన్నిట్లో లక్షల మంది విద్యార్థులు ఈరోజు కన్నీటితో ఉన్నారు స్కాలర్షిప్లు రాక. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి సాధించుకొని వచ్చాను ఫుల్ మెస్ ఛార్జీలు. 1974-75లో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఫుల్ మెస్ ఛార్జీలు అనేవి కనపడటం లేదు, ఇవ్వటం లేదు. ఓబీసీల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఎస్టీల పరిస్థితి చెప్పుకోలేనటువంటి దుస్థితి. ఈరోజు ఒక గిరిజనుడు ఇక్కడ మేయర్గా ఉంటే తీసేసి ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారు. ఇంతకంటే అధ్వానం ఏముంది? ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఫైనాన్స్ కార్పొరేషన్లు, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండేది. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు, దాదాపుగా పైసా ఇవ్వలేదు గత 10 సంవత్సరాలుగా. మరి అంతేకాదు ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశారు, దగా చేసేశారు దాన్ని కూడా. ఓబీసీల ఫైనాన్స్ కార్పొరేషన్లు కూడా మూసేశారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో అనుకున్నాను, మొన్న నేను గుంటూరుకి వెళితే నాకు కనపడ్డది ఏమీ లేదు. ఆయన రాష్ట్ర ప్రజల్లో చాలా బలహీన పడిపోతున్నాడు దినదినానికి. మరి అట్టని చెప్పి మా మిత్రుడు కుమారుడు ఏమన్నా బలపడుతున్నాడా అని అంటే ఆయన లేదు. ఈ విధంగా 2 ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని తెలియజేస్తూ